తెలంగాణలో నూతన విద్యా విధానంపై మాస్టర్ ట్రైనర్స్ అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. 3 ఏళ్ల నుంచి 7 ఏళ్లలోపు చిన్నారులను వివిధ అంశాల్లో తీర్చిదిద్దేలా టీచర్లకు మార్గదర్శనం చేశారు. ఇందులో నేర్చుకున్న ప్రతిదీ ఆయా సెంటర్లలో అమలు చేయాలని అంగన్వాడీలను ఆదేశించారు. కరీంనగర్ అర్బన్ ఎంపీడీఓ ఆఫీసులో అంగన్వాడీ టీచర్ల శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ నెల 19 నుంచి 29 వరకు 4 బ్యాచ్ల్లో 157 మంది అంగన్వాడీలను శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమానికి ఇన్ఛార్జి సిడిపిఓ లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. నూతన విద్యా విధానంలో పిల్లల్లో మంచి అలవాట్లు, సంభాషణ, కథలు, ఆట పాట, మ్యాథ్స్ ఇలా పలు అంశాలపై మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సులభతరమైన విద్యా విధానం వల్ల చిన్నారుల్లో మంచి మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మమ్మల్ని మాస్టర్ ట్రైనర్స్గా ఇక్కడ నుండి 5 డేస్ ట్రైనింగ్ కొరకు హైదరాబాద్లో మేము చేసి వచ్చినాము. వచ్చిన తర్వాత 10 మందిని సెలెక్ట్ చేశారు డిస్ట్రిక్ట్ నుండి. వచ్చిన తర్వాత మా ప్రాజెక్టులో మేము ఇద్దరము, నేను సూపర్వైజర్గా ఒకరిని, అంగన్వాడీ టీచర్స్ నుండి స్వరూపరాణి అని ఒక అమ్మాయిని, ఇద్దరము ట్రైనింగ్ వచ్చి ఇక్కడ మిగతా వారందరికీ పిల్లల అభివృద్ధి దశల మీద, ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మీద, తర్వాత ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ పైన, తర్వాత నిపుణ్ భారత్ పైన మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే చిన్నపిల్లలకు పెరుగుదల 0 to 8 అంటే ఆ సంవత్సరం పిల్లల్లో మెదడు చాలా చురుకుగా ఉంటుంది. వాళ్ళకి చెప్పేటివన్నీ కూడా తొందరగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి విద్యా వ్యవస్థ పటిష్టత కొరకు వీళ్ళకందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కరీంనగర్ అర్బన్ తరఫున రాజేశ్వరి మేడం సూపర్వైజర్ గారిని నన్ను సెలెక్షన్ చేసి పంపించారు ప్రీ స్కూల్ ట్రైనింగ్ మీద అని. ప్రీ స్కూల్ కాదండి, ఇప్పుడు పూర్వ ప్రాథమిక విద్యా విధానం దాని గురించి మాకు 5 డేస్ హైదరాబాద్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మేము అక్కడ 5 డేస్ నేర్చుకొచ్చుకొని ఇక్కడ అంగన్వాడీ టీచర్లందరినీ, అర్బన్లో ఉన్న వాళ్ళందరినీ 4 గ్రూపులుగా చేసి మేము 5 డేస్ని 3 డేస్కు కుదించి మమ్మల్ని ఇవ్వమన్నారు ట్రైనింగ్. మేము అక్కడ నేర్చుకొచ్చుకున్నదంతా ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవాటికి లాస్ట్ అయింది అన్ని గ్రూపులతోని. మేము ఈసీసీ డే దాని కింద తరగతి గది అండ్ రన్నింగ్ బోర్డు ఇలాంటి చాలా పూర్వ ప్రాథమిక విద్య మీద బడిబాట కార్యక్రమము, మళ్ళీ అది బాలమేళ, అది ఈసీసీ డే, అన్నిటి గురించి ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు పూర్తి అవగాహనతోని మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో అందరికీ కూడా మాస్టర్ ట్రైనర్స్కి శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కరీంనగర్ అర్బన్ పరిధిలో కూడా 150 మంది అంగన్వాడీ టీచర్లకి మాస్టర్ ట్రైనర్స్ రాజేశ్వరి గారు, స్వరూప గారి ఆధ్వర్యంలో కూడా 19/6/2024 నుంచి 29/6/2024 వరకు మొత్తం 4 బ్యాచ్ల వారీగా 157 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఇదివరకు ఉన్న దానికంటే ఇంకింత సరళంగా చేసి 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల పిల్లలకి అందరూ కూడా ఒకే విధానం కింద వాళ్ళ శారీరక, మానసిక, మేధో సంపత్తి అభివృద్ధికి పాటుపడాలని సులభతరమైన విద్యా విధానాన్ని ప్రభుత్వము విధానం తీసుకొచ్చింది.